హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫినాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం సత్యనారాయణ. నమస్తే. సో చాలా ఎపిసోడ్స్ డిస్కస్ చేసుకున్నాం స్టాక్ మార్కెట్ గురించి. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే ప్రీ మార్కెట్ అండ్ పోస్ట్ మార్కెట్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ గ్యాప్స్ అప్, గ్యాప్స్ డౌన్, న్యూట్రల్, సైడ్ వేస్ ఇలా పదాలు ఉంటాయి. సో మనకు ప్రీ మార్కెట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పోస్ట్ మార్కెట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మనం దాన్ని ఎలా చూడాలి? ఓకే. జనరల్గా ప్రతి ఫీల్డ్లో టర్మినాలజీ తెలవాలి. ఫస్ట్ షేర్ మార్కెట్లో ఎవరైతే ఎంటర్ అవుతున్నారో టర్మినాలజీ తెలుసుకోవాలి. జనరల్గా డాక్టర్స్కి, నర్స్కి ఒక టర్మినాలజీ ఉన్నట్టు స్టాక్ మార్కెట్ కూడా ఒక టర్మినాలజీ. ఇప్పుడు అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు సెక్షన్లు మాట్లాడతారు, వాళ్ళ టర్మినాలజీ అది. అయితే మామూలు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ పదాలు ఎప్పుడు విని ఉండరు, ఈ పదాలకి అర్థాలు తెలియదు, ఈ పదాలకి మీనింగ్ తెలియదు. ఫస్ట్ షేర్ మార్కెట్లోకి ఎవరైతే వస్తారో ఈ పదాలు అనగానే అబ్బా అదేంటిది రాబాయి, ఇదేంటిది, ఇట్లుంది అట్లుంది, అది కనుక తెలిస్తే నేను ముందుగానే చేయగలుగుతా, ముందుగానే ఏదో రైట్. అందుకని ఫస్ట్ జనరల్గా ఈ ప్రీ మార్కెట్ అంటే ప్రీ ముందుగా మార్కెట్, మన మార్కెట్లో 9:15కి ఓపెన్ అవుతాయి. 9ంటికి ప్రీ మార్కెట్ ట్రేడ్స్ పెట్టుకోవచ్చు. టైం 9 గంటలకి 9:15 మధ్యలో మనం ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. దాన్ని ప్రీ మార్కెట్ అంటారు, అంటే మార్కెట్ ముందుగా. అయితే ఈ ప్రీ మార్కెట్లో ఏ షేర్లు పెరుగుతాయో అక్కడ చూపిస్తుంది. తర్వాత ఈ ప్రీ మార్కెట్ ముందు అసలు ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ తోట, గ్యాప్ డౌన్ తోట, సైడ్ వేస్, న్యూట్రల్గా ఓపెన్ అవుతుందా అనేది తెలవాలి. ఈ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ సపోజ్ ఇప్పుడు 2 days బ్యాక్ ఉంది, వరల్డ్ మార్కెట్లు ఆల్ టైమ్ హైకి వెళ్ళటం, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించటం, మన మార్కెట్లు 100 పాయింట్లో గ్యాప్ అప్ అవటం. 100 పాయింట్లు, 1-2 కూడా కాదు, స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఈ 100 పాయింట్లు పెరిగేది ఏదైతే ఉందో ఎలా చూడాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా అనే దానికి సింపుల్గా ఎవరైతే మన వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళు ఒక పెన్ను, నోట్బుక్ దగ్గర పెట్టుకోవటం ఉత్తమం. ఎందుకంటుందంటే ఫస్ట్ moneycontrol.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. moneycontrol.com వెబ్సైట్లోకి వెళ్ళాలి. అక్కడ టైటిల్స్ ఉంటాయి, సబ్ టైటిల్స్. గ్లోబల్ మార్కెట్స్ అని ఒక వర్డ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. గ్లోబల్ మార్కెట్స్. ఈ గ్లోబల్ మార్కెట్స్ క్లిక్ చేస్తే అక్కడ యుఎస్ మార్కెట్స్ ఉంటుంది, యుఎస్ అమెరికా మార్కెట్లు. దాని కింద యూరోపియన్ మార్కెట్స్ ఉంటాయి, దాని కింద ఏషియన్ మార్కెట్స్ ఉంటాయి. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటాయి. మన పని ఏంటిది? యుఎస్ మార్కెట్లు డౌ జోన్స్, నాస్డాక్, S&P స్టాండర్డ్ అండ్ పూర్. మనకి జనరల్గా గ్లోబ్ ప్రకారం చూసుకుంటే మనకి డే టైం అయినప్పుడు అమెరికాలో నైట్ టైం, అమెరికాలో నైట్ టైం అయినప్పుడు యూరోపియన్లో మళ్ళీ అంటే మనకి ఉదయం అయితే వాళ్ళకి రాత్రి అయితే యూరోపియన్కి ఒక మాదిరి, ఏషియన్కి ఒక మాదిరి ఉంటుంది. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారము సాయంత్రము 7 గంటలకు అమెరికా మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. ఈ అమెరికా మార్కెట్లు 7 గంటలకు స్టార్ట్ కాగానే అది తెల్లవారుజామున 3:30, 3 దాకా ఉంటుంది. మళ్ళీ 6 నెలలు ఒక టైం ఉంటుంది, ఒక 6 నెలలు మళ్ళీ చేంజ్ అయ్యింది, 1 hour అట్లా. ఎందుకంటే సమ్మర్ వింటర్ని బట్టి అమెరికాలో టైమింగ్స్ చేంజ్ చేస్తారు. ఈ మార్కెట్ టైమింగ్స్ కూడా ఇప్పుడు 7లో ఉంది, తర్వాత మళ్ళీ 8 o'clock ఓపెన్ అవుతుంది. 8 o'clock ఓపెన్ అయినప్పుడు తెల్లవారుజామున 4 గంటల వరకు అమెరికా మార్కెట్లు రన్ అవుతాయి. అమెరికా మార్కెట్లు ఎప్పుడైతే యుఎస్ మార్కెట్లు క్లోజ్ అయింది, పాజిటివ్లో క్లోజ్ అయినాయి, అంటే ప్లస్లో క్లోజ్ అయినాయి, మనము ఎర్లీ మార్నింగ్ moneycontrol.com వెబ్సైట్కి వెళ్ళొచ్చు. మన సెల్లో కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటికీ ప్లే స్టోర్కి వెళ్ళి మనీ కంట్రోల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ వెబ్సైట్లోకి వెళ్తే, అదే ఆ యాప్లోకి వెళ్తే అక్కడ చూపిస్తుంది. అక్కడ ఇండెక్సెస్ అని ఉంటాయి, ఇండెక్స్లు. అమెరికా మార్కెట్లు రాత్రిపూట, అంటే సపోజ్ ఇప్పుడు ఫ్రైడే నైటు క్లోజ్ అయింది, పాజిటివ్లో క్లోజ్ అయింది. అయితే ఇప్పుడు లేదు, ఇప్పుడు ఇవాళ శనివారం, రేపు ఆదివారం మైనస్లో క్లోజ్ అయింది. రేపు సోమవారం ఒకవేళ ఈ వీడియో కనుక ఎవరైతే చూస్తున్నారో ఒక ఎగ్జాంపుల్ ఇది, మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని అలానే ఫాలో అవ్వాలి వాళ్ళు. ఉదాహరణకి ఇప్పుడు ఫ్రైడే నైటు మైనస్లో క్లోజ్ అయింది కాబట్టి మండే మార్నింగు మైనస్లో ఓపెన్ అవుతుంది. ఎక్కడ చూపిస్తుంది? అక్కడ చూపిస్తుంది. అంటే ఏంది? యుఎస్ మార్కెట్లు మైనస్లో క్లోజ్ అయినట్టు చూపిస్తుంది. మళ్ళీ కిందికి వచ్చినాక ఏషియన్ మార్కెట్స్ ఉంటాయి. ఏషియన్ మార్కెట్స్ అంటే చైనా, హాంకాంగ్, తైవాన్, జపాన్, సింగపూరు, ఇవన్నీ కింద ఉంటాయి ఎక్స్చేంజ్లు. ఈ ఎక్స్చేంజ్లు ఏవైతే ఉన్నాయో
మనకంటే ముందు తెల్లారుతాయి అవి. మన సూర్యోదయం అమెరికాలో నైట్ అయిపోతే మనకి డే టైము. మనకంటే ముందు తెల్లారేవి సింగపూరు, హాంకాంగ్, చైనా, తైవాన్, జపాన్. ఇవి మనకంటే ముందే ఓపెన్ అవుతాయి 7 గంటలకి మార్కెట్లు. 7 గంటలకి ఈ మార్కెట్లు ఏవైతే ఓపెన్ అయినాయో అక్కడ ఎస్జిఎక్స్ నిఫ్టీ అని ఉంటుంది, సింగపూర్ ఎక్స్చేంజ్ గిఫ్ట్ నిఫ్టీ అని ఉంటుంది. ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ బదులు గిఫ్ట్ నిఫ్టీ అని ఉంటుంది. గిఫ్ట్ అంటే మన ఇండియాది మన నిఫ్టీ, గిఫ్ట్ నిఫ్టీ అంటే గాంధీనగర్ అనమాట, అహ్మదాబాద్లో ఉంటుంది. దాని పేరు మీద ఎన్ఎస్సి వర్డ్ అనమాట. ఈ గిఫ్ట్ నిఫ్టీ ఏదైతే ఉందో మన పని సోమవారం ఉదయం ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో, సోమవారం కానీ మంగళవారం కానీ ఎనీ డే వర్కింగ్ డే మండే టు ఫ్రైడే, ఈ అబ్జర్వ్ చేసేటప్పుడు 7 గంటలకు ఈ గిఫ్ట్ నిఫ్టీ ఇండెక్సెస్లో ఏదైతే పాజిటివ్ సుమారుగా 10 పాయింట్లు ఎన్ఎస్సి ప్లస్ చూపించింది అనుకోండి. అంటే నిఫ్టీ ఏదైతే 9 గంటలకి మన మార్కెట్లు 10 పాయింట్లు ప్లస్లో ఓపెన్ అవుతుందని ఒక ఇండికేషన్. అది అలానే అవ్వాలని లేదు, అలానే అవ్వకూడదని లేదు, అలా అవ్వచ్చు కానీ ఒక ఐడియా కోసం 10 పాయింట్లు అంటే 10 పాజిటివ్లో ఓపెన్ అవుతుంది. ఎక్కువ శాతం ఎప్పుడో ఒకసారి మిస్ మ్యాచ్ అవుతుంది, కానీ ఎక్కువ శాతం 90% ఫ్లాట్గా, అంటే అక్కడ 10 పాయింట్లు ప్లస్ అంటే 9 గంటలకి 10 పాయింట్లు ప్లస్లోనే ఓపెన్ అవుతుంది. ఇక మన పని ఏంటిది, అక్కడనే సెన్సెక్స్ కూడా ఉంటుంది. సెన్సెక్స్ నిఫ్టీ డివైడెడ్ బై చేస్తే 3.3 టైమ్స్ ఉంటుంది. అంటే సెన్సెక్స్ 85,000 పైన ఉంది. ఇది నిఫ్టీ ఏదైతే ఉందో ఈ నిఫ్టీని డివైడెడ్ బై చేస్తే 3.336 టైమ్స్ ఉంటుంది. అంటే ఒక 100 పాయింట్లు కనుక నిఫ్టీ పెరిగితే 330 పాయింట్లు సెన్సెక్స్ పెరుగుతుంది, బిఎస్సి సెన్సెక్స్. ఈ బిఎస్సి సెన్సెక్స్ 330, ఇది 100 పాయింట్లు. ఇది 100 పాయింట్లు మైనస్ అయితే అది 330 పాయింట్లు మైనస్లో ఓపెన్ అవుతుంది. ఏది బిఎస్సి ఎక్స్చేంజ్. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. మన పని ఏంటిది, 7 గంటలకు ఏషియా మార్కెట్లు ఎట్లున్నాయి, మన జపాన్ ఎట్లున్నాయి అవన్నీ చూస్తాం. 9 గంటలకి మన మార్కెట్లు అలానే ఫాలో అవుతాయి. ఇక మళ్ళీ 12:30కి యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. యూరోపియన్ మార్కెట్లు ఎప్పుడు 12:30కి, అంటే మన ఇండియన్ టైమింగ్స్ ఇవన్నీ. అక్కడ ఏముంటాయి, ఏదైతే యూరోపియన్ మార్కెట్లు ఉన్నాయో రైట్ అది చూపిస్తుంది. మన పని ఇప్పుడు 9 గంటలకు ఏషియన్ మార్కెట్లు ఫాలో అవుతాం, చైనా వాటితో పాటు జపాన్ వాటితోటి. 12:30కి యూరోపియన్ మార్కెట్లు ఫాలో అవుతాం. యూరోపియన్ మార్కెట్లు 12:30 కానీ అది ఒక అరగంట గంట ఉంటుంది. మళ్ళీ 2:30, 2:45కి ఈరోజు రాత్రికి, అంటే సపోజ్ మండే నైట్ అమెరికా మార్కెట్లు ఎలా పెరగబోతాయి అనేది మళ్ళీ మనకి ముందుగా ఇండెక్సెస్లో చూపిస్తుంటుంది. మన పని ఏంటిది, ఓపెనింగు ఏషియన్ మార్కెట్లు, అమెరికా మార్కెట్లు ఎట్లా క్లోజ్ అయినాయి మండే మార్నింగ్ కానీ ట్యూస్డే మార్నింగ్ కానీ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవరే అది. తర్వాత మళ్ళీ 12:30కి యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ అయినాయా, మంది పాజిటివ్లో ఓపెన్ అయింది, అంటే ఆల్రెడీ పాజిటివ్లో రన్నింగ్లో ఉంది. యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్లో రన్ అవుతుంది, క్లోజింగ్ పాజిటివ్లో క్లోజ్ అయింది. మళ్ళీ 2:30కి అమెరికా మార్కెట్లు ఈ రోజుకి ఎలా ఓపెన్ అయిపోతుంది అక్కడ చూపిస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు క్లోజ్ అయిపోతాయి. ఇక మన పని ఏంటిదిగా, ఉదయం ఓపెనింగ్, ఆఫ్టర్నూన్ క్లోజింగ్, ఇది చూసుకోవాలి. అయితే ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే మన పని పోస్ట్ మార్కెట్. ఇప్పుడు 3:30కి మార్కెట్ అయిపోయింది, ఎవరైనా మిస్ అయిపోయినారు కొనుక్కోలేదని. ఈ కొనుక్కోలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈ 3:30 తర్వాత పోస్ట్ మార్కెట్ 340 నుంచి 350 వరకు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ 350 టైంలో మనము 3:30 తర్వాత మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓన్లీ ఏ గ్రూప్ షేర్స్ వరకే పరిమితం. ఏది పోస్ట్ మార్కెట్లో. ప్రీ మార్కెట్లో కూడా ఏ గ్రూప్ షేర్స్ వరకే పరిమితం. మీరు కొందలుచుకుంటారు 9:15 దాకా వెయిట్ చేయక్కర్లే. 9:05, 9:06 అప్పుడు ఆర్డర్ పెట్టవచ్చు. ఆర్డర్ పెడితే 9:15 మార్కెట్ ఓపెన్ కాగానే మన ప్రైస్ ఏదైతే మ్యాచ్ అయిద్దో అప్పుడు నీకు కొంటుంది. సపోజ్ మన ప్రైస్కి మనం పెట్టిన ధర లేదనుకోండి, పెరిగిపోయింది అనుకోండి, మనకు రాదు. పోస్ట్ మార్కెట్లో కూడా అంతే. మనం ఒక రేట్ పెడతాం, అక్కడ ఒక రేట్ చూపిస్తుంది. అక్కడ ఏ గ్రూప్ షేర్స్ ఉంటాయి, మనం కొందలుచుకున్నాం, అవైలబుల్ అంటే ఉంటుంది, మనకు రావాలని ఏం లేదు. కానీ మార్కెట్ మాత్రం ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఈ వీటితోటి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అది నేర్చుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.